అందరికీ మరణాత. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో దేవుని వాక్యం చదువువాడును ధన్యుడు, వాటిని విని గైకోని వారును ధన్యులని వ్రాయబడింది. కాబట్టి నీ ఒంటరిగా ఉన్నప్పుడు తోడు కావాలా? అయితే దేవుని వాక్యం చదువుకో. నీవు బాధలో ఉన్నప్పుడు ఓదార్పు కావాలా? అయితే దేవుని వాక్యం చదువుకో. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు విడుదల కావాలా? అయితే దేవుని వాక్యం చదువుకో. నీవు భయాందోళనలో ఉన్నప్పుడు ధైర్యం కావాలా? అయితే దేవుని వాక్యం చదువుకో. నీవు లోక మాలిన్యములో పాపములో పడిపోయినప్పుడు దేవుని గద్దింపు కావాలా? అయితే వాక్యం చదువుకో. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. దైవజనులు దేవదాసయ్య గారు ప్రతిదినము దేవుని వాక్యమును 5 అధ్యాయాలు తక్కువ కాకుండా చదవాలన్నారు. కాబట్టి దేవుని వాక్యమును ప్రతిరోజు అందరూ చదవాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యము నెమ్మదినిస్తుంది, వాక్యము ధైర్యాన్ని ఇస్తుంది, వాక్యము ఆత్మకి బలాన్ని ఇస్తుంది, వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము బ్రతకటం నేర్పిస్తుంది, వాక్యము పాపము చేయకుండా అడ్డుపడుతుంది, వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, వాక్యము నిన్ను సరిచేస్తుంది. వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం పరిశుద్ధముగా జీవించటం వలన మనకు గొప్ప ధన్యత, దీవెన, ఆశీర్వాదము, పరలోక మహాభాగ్యాన్ని సంపాదించుకుంటామని మీ అందరికీ మనవి చేస్తున్నాను.